దండాలు స్వామి. ఈరోజు ఎక్కడ వచ్చినామో తెలుసా? ఈ నారాయణఖేడ్ ఎమ్మెల్యే సార్ అంట వేల ఓట్లతో గెలిచిందంట. ఆయన గురించి అందరు చెప్పబట్టే రాత్రి సౌడి కాడ కూర్చున్నప్పుడు కూడా వారు అందరూ అనబట్టే ఏందా అని అనుకుందామని చెప్పేసి అని బస్సు ఎక్కి వచ్చిన తర్వాత నారాయణఖేడ్ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఈ ఎమ్మెల్యే సార్ గురించి అడుగుతున్న కొద్దీ ప్రతి ఒక్కరు చూపించేవాటే తోవ. నడుచుకుంటూ సార్ దగ్గరికి వచ్చిన. సారు నమస్తే సారు. నమస్కారం. నమస్తే సారు, మీ దగ్గరికి అంటే మీ ఆడ కింద ఎవరో ఇంత దొడ్డు ఉన్నారు, కోట్లు వేసుకొని ఉన్నారు, వాళ్ళేమో మీరికి రాణిస్తలేరు సారు. నేను ఇక సార్ దగ్గర పోయి వస్తా అంటే జరుగుందని చెప్పేసి అని మళ్ళీ మీ దగ్గరికి వచ్చేది చెప్పారు. ఇక మీరు రమ్మన్నారని చెప్పేసి అంటే వచ్చినా సారు. మీకు మళ్ళా ఎందుకంటే నమస్తే చెప్తున్నాను, ఎందుకంటే మీరు పిలిపించుకున్నాను సార్. మా సొంతలో కూడా పిలిపిస్తారనే విషయం మీకు ఇప్పుడే అర్థమైంది సార్. నేను వచ్చినాక అయితే మిమ్మల్ని కొన్ని విషయాలు అడగమని వచ్చినట్టు సారు. కొంచెం కష్టాలు ఉన్నా మీరు కష్టాలు తీరుస్తారంట అందరు చెప్పబట్టే. మా ఊర్లో సర్పంచ్ కూడా చెప్పిండు, మా ఊర్లో పెద్ద మనుషులు చెప్పబట్టే, పక్క ఊరు చెప్పబట్టే, అందరూ చెప్పబట్టే మీ గురించి. అందుకోసమని వచ్చిన సారు. ఏమన్నా ఇబ్బంది ఉంటా సార్, లేకుంటే ఏమన్నా మళ్ళీ ఎవరితోనన్నా కొట్టిస్తారా ఏమన్నా? అట్లా ఏముండదు. నేను ఉన్నదే నన్ను మీరందరూ కలిసి చదువుకున్నది మీ సేవ చేసే కొరకు నేను ఉన్నాను. మీ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కొట్టుడు దిక్కుడు అవన్నీ ఉంటాయి. ప్రేమపూర్వకంగా మాట్లాడుకొని సమస్యలు పరిష్కరిస్తాం. అదేనే ఇప్పుడు మాకేంటంటే సార్, ఇప్పుడు భయం ఉంటాయి కదా, జర లోపల గుబ్బులు అవుతుంది. ఏమన్నావు కదా సార్? అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు భయం ఉండే. ఇప్పుడు నారాయణఖేడ్లో భయం అనేది పోయింది, మొత్తం టోటల్గా పోయింది. అందరూ చిన్న పిల్లలు కాడికి 80-90 ఏళ్ళ పెద్ద మనుషులు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడి వాళ్ళు పనులు చేసుకోకపోతున్నారు. అదే సార్, ఇప్పుడు మేము మాట్లాడుతుంటే తెలుస్తున్నాం మీరు ఎంత మంచి వాళ్ళు సార్. ఒక్క విషయం, కొన్ని విషయాలు అడుగుతా సారు. అదే సారు, మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత పెద్దగా ఎట్లా అయ్యారు సార్ నాకు తెలియదు. మేము కాకపోతే గదే ఊరు గదే ఆకలి, మీరేమో ఇంత పెద్దగా ఎట్లా అయ్యారు సార్? అంటే మేము పుట్టి పెరిగింది కూడా పెద్ద కుటుంబంలో పుట్టి పెరిగాము. అప్పటికంటే ఇప్పుడు పెద్దగా తక్కువైపోయింది. ఆస్తులన్నీ ఎదిగిపోయినాయి. రాజకీయంలో నుంచి ఆస్తులన్నీ ఎదిగిపోయినాయి. మా నాన్నగారు మా అమ్మగారు కానప్పుడు వాళ్ళకు 500 ఎకరాలు ఆస్తి ఉంది. ఈ రాజకీయంలో మా నాన్నగారు కూడా రాజకీయం నుండి ఆయన కూడా నా దగ్గర ప్రజాసేవని చేసుకుంటూ ఒకసారి సమితి ప్రెసిడెంట్ గెలిచాడు, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. ఎమ్మెల్యే కూడా చేసిండు. ఎమ్మెల్యే గెలిచింది. మా రాజకీయ నేపథ్యం కలుపుకుంటాము. అదే వాళ్ళ తర్వాత మా అన్నగారు కూడా ఒక పర్యాయం ఎమ్మెల్యే చేశాను తెలుగుదేశం పార్టీ తరఫున. ఇప్పుడు నేను అదే కుటుంబానికి చెందిన వ్యక్తిని. నేను చదువుకున్న హైదరాబాద్లో, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు స్కూల్ మెథడిస్ట్ బాయ్స్ హై స్కూల్ హ్యాబిట్స్లో హైదరాబాద్ మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం హైదరాబాద్. కాలేజ్ ఇంటర్మీడియట్ వివేకవర్ధని కాలేజ్, డిగ్రీ వచ్చేసి ఆంధ్ర విద్యాలయ కాలేజ్. ఏమో నేను విన్నా సార్ ఒక మాట, మీరు ఏమన్నా అంటే అడుగుతాం. నేనేమనేది ఉండదు. ఎవరు గీత సీత అంటే అప్పుడు కాలేజీ ఉన్నప్పుడు ఏదో అన్నారన్నా ఇట్లా నిజమేనా సార్? అదేమో నిజంగా ఏమో అప్పుడు ఇట్లా ఇది అది చేస్తారు అని చెప్పేసి వయసులో ఉన్నప్పుడు మేము కూడా చేసినాం చేశారు. అది జరగలేదు. కాలేజీలో మంచి పేరు, మంచిగా పెంచింది. అట్లాంటిది మంచిగా కాలేజీలో మంచి పేర్లు తెచ్చుకున్నారు అన్నమాట. నేను మీ తండ్రి మా పేరు నిలబెట్టింది మొత్తం మీద. అంటే మీ తాత కూడా ఏమైనా చేసిందా సార్ ఇట్లా? ఎమ్మెల్యే గారు కూడా మీ తాత కూడా ఏమైనా చేసిందా? అంటే మీరు ముందు నుంచే మీ నాయన మీ అన్న అందరూ ఎమ్మెల్యేలు అయ్యారు, నువ్వు ఎమ్మెల్యే అయిపోయావు. అదే మీ పిల్లల్ని కూడా ఎమ్మెల్యే చేస్తారా సార్? మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అవుతారు, మనం చేసేది. అంటే ఎమ్మెల్యే చేయాలంటే ఏం చేయాలి సార్? దానికి ఎమ్మెల్యే చేయాలంటే అది నడుచుకుంటూ వచ్చేది కాదు. మనం ప్రజాసేవ నుండి ప్రజాభిప్రాయం మేరకే మరి కేసీఆర్ గారు సర్వేలో తీసుకొని పెద్ద గౌరవనీయులు మనం నా మీద నమ్మకంతో నాకు టికెట్ ఇవ్వడం, పార్టీ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పనులు మరి నేను చేస్తున్న సేవ రెండు కలిసి వచ్చి ఎమ్మెల్యే గెలవడానికి కేసీఆర్ గారు. నీకు ఏమో నమ్మకం ఉంది, నా మీద నమ్మకం లేదు సార్కి, కేసీఆర్ సార్కి నాకు ఇవ్వాలి టికెట్. తేడా ఉంది కదా. నేనేమో ప్రజాసేవలో ఉన్నా కంటిన్యూస్గా. ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినాం. ఉద్యమాలు చేశారు సార్ మీరు? తెలంగాణ ఉద్యమం చేసినాం కదా. తెలంగాణ ఉద్యమం అన్ని పార్టీ ఏ పిలిపించినా ఆ పిలుపుని
అప్పుడు తెలంగాణ కోసము అందరు కొట్టారంటే సార్, మిమ్మల్ని కూడా కొట్టారు అప్పుడు? నేను కూడా 3 సంవత్సరాలు జైలుకి వచ్చాను. కొట్టిరా సార్? అట్లా కూడా అంటే ఇన్ని పనులు చేస్తేనే మరి మన ప్రజలు గుర్తించి ఈయన ద్వారా మనకు అభివృద్ధి అవుతుంది, ఈయన ద్వారా మనకు సంక్షేమ పథకాలు సక్రమంగా అంతే. నారాయణఖేడ్లో వ్యవస్థ అంతా చిన్న భిన్నం ఉంది. ఏ సంక్షేమ పథకంలో అయినా కూడా డబ్బులు వాళ్ళకు లబ్ధిదారులకు చేరే విధంగా పరిస్థితి లేకుండా గతంలో. వీలైతేనే మనకు సంక్షేమ పథకాలు నేరుగా మాకు అంతే, ఎలాంటి లంచాలు లేకుండా అంతే అని చెప్పేసి ఆలోచన చేశాను. అయితే ఇంత మొదటిసారి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళకు సంక్షేమ పథకాలలో వాళ్ళ ఇళ్ళ వద్దకు తీసుకెళ్ళి వాళ్ళకి కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ ఇతర ఏమన్నా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వాళ్ళకి ఏమున్నా వాళ్ళ ఇళ్ళ వద్దకు తీసుకెళ్ళి ఇవ్వడం, ₹1 వాళ్ళకి కనీసం వాళ్ళ బస్ కిరాయి కూడా వాళ్ళకి అడగకుండా వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోయి ఇవ్వడం కానీ కలిసి వచ్చిన అంశాలు నిజానికి మెజార్టీలో. అంటే ఆ సార్ పెట్టిన పథకాలు మీరు గెలిచారు మొత్తం మా కేసీఆర్ గారు పెట్టిన పథకాలతోనే బయట. అవునా సార్? అయితే సారు నేను ఇంతకుముందు ఒకసారికి నారాయణఖేడ్ వచ్చినప్పుడు అయితే రోడ్లంతా బాగాలేకుండా, ఇప్పుడు రోడ్డు కొంచెం మంచిగా అయింది సార్ మీరు వచ్చినాక. అంటే మీకు అన్ని పైసలు ఇస్తున్నారన్నమాట కేసీఆర్ సార్, రోడ్డు మంచిగా వేసుకోమని ఇస్తున్నారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ అంతకుముందున్న ప్రభుత్వాలు 70 సంవత్సరాలు చేసిన పనుల కంటే ఇప్పుడు కేవలం ఈ 2.5 సంవత్సరాల నా ఎమ్మెల్యే పదవి కాలంలో మా ముఖ్యమంత్రి గారి సహకారంతో నారాయణఖేడ్లో రోడ్లన్నీ పాత రోడ్లన్నింటి కూడా మళ్ళీ కొత్తగా డాంబర్ వేసుకోవడం జరిగింది. కొత్తగా కూడా ఎన్నో రోడ్లు మంజూరు చేసుకోవడం జరిగింది. మా దగ్గర సీసీ రోడ్లు కూడా ఏ గ్రామంలో సీసీ రోడ్లు కూడా లేకుండా మొత్తం బాగా వెంటబడతాం. బుర్జమయం, రాళ్ళు, రప్పలు ఇలాంటి టైప్లో సీసీ రోడ్లు కూడా మాకు బాగా డబ్బులు ఇచ్చింది మా ముఖ్యమంత్రి గారు. తాండాలకు వెళ్ళాలంటే రోడ్లే లేకుండా తాండాలకు రోడ్లు ఇచ్చిండు. ఊరికి వాటర్ ట్యాంకులు లేకుండా వచ్చేస్తారు ట్యాంకులు నీరు రాపడానికి మిషన్ బాగా ప్రతి ఊరికి ప్రతి తాండాకు వాటర్ ట్యాంక్స్ శాంక్షన్ చేసుకున్నాం. 323 వాటర్ ట్యాంకులు శాంక్షన్ చేసుకున్నాం. ఇంకా నీళ్ళే మా ఊర్లో కూడా తొగిరు సార్, గుంతలు తొగి పచ్చ పైపులు పెట్టారు. ఇవేనా సరే? ఇంటింటికి నల్లాలు కూడా ఇచ్చేసింది. ప్రతి ఊళ్ళో ఇంటింటికి నల్లాలు ఇచ్చేసింది. ఇంకా అవి ఎప్పుడు వరకు కదా? ఇప్పుడు అన్నీ మూసేసినాం. ఇది కూడా ఏమైనా పెండింగ్ ఉంటే అది కూడా చేయించేస్తాం. అధికారులకు చెప్పి తొందరగా చేయించేస్తాం. చెప్పేసేస్తారు సార్. అయితే సార్ ఎక్కడైనా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేసి ఉంటాడు, ఆ కాంట్రాక్టర్ బెదిరించి తొందరగా చేయించారు. ఏం లేదు సార్, అవి నీళ్ళు వాళ్ళకు టెస్టులు అంటే చేసారు. ఆ నీళ్ళు ఆ పైపుల నుంచి ఇట్లా వచ్చినాయి, మా ఇంటి దగ్గర వచ్చినాయి చూసినాయి. ఇక అవి లోపల పెట్టుకోలేదు, ఇంకా లోపల పెట్టుకొని పెట్టిస్తారు. ఒకటే ఆగింది సార్. అంటే ఈ మిషన్ బయట అంటే అదే నీళ్ళు వచ్చేది కదా, నీళ్ళు వచ్చాయి ఇంటింటికి నిజమే సార్. ఎందుకంటే ఇంతకుముందు ఆడపిల్లలకు కష్టమవుతుంది. మరి ముఖ్యంగా నారాయణఖేడ్లో కిలోమీటర్ల దూరం పోయి ఎక్కడో చర్మలలో పట్టుకొని వచ్చి నీళ్ళు, అందులో అంత మట్టి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుండే. చాలా ఆడపిల్లల కష్టాలు దూరం అయిపోయినాయి. తాగడానికి కూడా మంచి నీళ్ళు, స్వచ్ఛమైన నీళ్ళు, ప్యూరిఫైడ్ వాటర్ మనకు అందించడం నారాయణఖేడ్లో అది పెద్ద విజయం అని అనుకుంటున్నాను. సార్ అయితే మా ముసలిది ఓ రోజు ఇట్లనే బిందె పట్టుకొని పోయి సార్, పక్కన పడ్డది, గిట్లా కాళ్ళు పోయే బొక్క ఇరిగిందని చెప్పేసి అన్నారు. ఆ ఎక్స్రే తీస్తే ఆ ఎక్స్రేలో బొక్క ఇరిగినట్టు కనిపించింది. ఇప్పుడు ముసలి చేయడం మా ఇంటి మీద మంచం ఉంటే ఇట్లా కాదని చెప్పేసి ఏదో కింద మీద పడి చేయించిన సార్. పండు కింద పైసలు వస్తాయి సార్? మళ్ళీ తప్పకుండా వస్తాయి. మీరు ఆ బిల్లు తీసుకొచ్చి నాకు ఇవ్వండి. మీరు ఎక్కడ తిరిగేట అవసరం లేదు, ఎవరికి ₹1 ఇచ్చేట అవసరం లేదు. నేనే తిరిగి చేయించుకొని వచ్చి మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి చెప్పించే బాధ్యత నాది. తప్పకుండా మీకు ఆర్థిక సాయం చేస్తారు. ఆ ముఖ్యమంత్రి అన్నిటికీ సిద్ధంగా ఉన్నాడు. ఏదో ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తీసుకెళ్ళి దరఖాస్తు వాళ్ళ దగ్గర పెట్టి చెక్ తయారు తీసుకొచ్చి మీకు కింద తీసుకున్నా సార్ పోయేటప్పుడు, లేకపోతే అది ఇచ్చిపోను బిల్లులని? ఆ బిల్లులని ఇచ్చిపోండి. బిల్లు మాత్రం మీరు తెచ్చి ఇవ్వాలి. తెచ్చిస్తే మిగతా ఎంత పని నేను చూసుకొని ముఖ్యమంత్రి గారి బతిలాడి మీకు మందులు తెప్పించుకొని తీసుకొచ్చేస్తాను. అయితే సార్ మాకు కొన్ని కష్టాల మీద వచ్చినాయి సార్ మీ దగ్గరికి. ఇంటి దగ్గర మేము మాకు కూర్చొని ఏదైనా పని చేసుకున్నాం అంటే ఏం శాత కాకుండా అయిపోయింది. శాతనైన పిల్లగాడు ఉన్నాడు, వాడు ఏదో కింద మీద పడి ఇంత చదివిపించిన వానికి చదువుకున్నాడు బాగానే, రోడ్ల మీద తిరుగుతున్నాడు సార్. మనకి ఏమైనా ఉద్యోగం పెట్టిస్తారేమో అని చెప్పేసి అని మీ దగ్గరకు వచ్చిన సార్. ఇప్పుడు ఉద్యోగాల కొరకు కూడా నోటిఫికేషన్లు ఇచ్చినాం ఆల్రెడీ. టీచర్లకు కానీ ఇతర ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ ఇచ్చాం.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎక్కువ వచ్చినాయి. తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా బాగా ఎక్కువైపోయినాయి. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చాలా పెట్టించాం. అదే కాకుండా యువకులకు అందరికీ కూడా యువకులు కూడా పని కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పరంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు 2-3 నెలలు ఉచితంగా భోజనాలు పెట్టి వాళ్ళకి ఇచ్చేసి కోచింగ్ ఇచ్చేసి వాళ్ళకి అక్కడక్కడ ఉద్యోగాలు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ప్రైవేట్ కోచింగ్ చెప్పాడు సార్. మావాడు కూడా ఎక్కడికి బయట పోయి తీసుకుంటా 4,000 కావాలని ఉంది. అవసరం లేదు. అంటే ఇప్పుడు మీరు ఫ్రీగా ఇస్తున్నారు? ఫ్రీగా ఇస్తాం. జిల్లా హెడ్ క్వార్టర్లో వాళ్ళకు ఉండడానికి వసతి కల్పిస్తూ భోజనం పెడుతూ ఫ్రీగా కోచింగ్ ఇప్పిస్తాం. ఆ కోచింగ్ ఇప్పించేసి ఉద్యోగాలు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ప్రభుత్వం వాళ్ళకి ఏర్పాటు చేస్తాం. అవునా సార్? అయితే వాడికి ఇంటి దగ్గర తిరిగిన దానికంటే మీ దగ్గరికి పంపిస్తే ఏమైనా ఉంటాడు కదా సార్? మంచిగా పంపేయడం లేదు, నేను పంపించేపిస్తాను. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఒకవేళ కొంత డిగ్రీలు చదువుకుని అది మేము ఈ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేయము, ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు వచ్చాక చేస్తాం అనుకునే వాళ్ళకు, డిగ్రీలు చదువుకునే వాళ్ళకు నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 రూపాయలు వచ్చే మాసం నుంచి ఏప్రిల్ మాసం నుంచి కూడా ప్రభుత్వం ఇవ్వకపోతుంది. వయసుతోనే ఉంటుందా? వయసుతో నేను సంబంధం లేదు. ఉందా సార్? డిగ్రీ పూర్తి చేసి ఉండి ఉద్యోగాలు రాని వాళ్ళందరికీ ఇస్తాం. అవునా సార్? అయితే సార్ అన్నీ తీసుకొచ్చేసి మీ దగ్గర ఇట్లయితే మీదేనా వదిలిపెట్టేసుకుంటా. అయితే ఇంకొక విషయం సార్, మా ఇంట్లో ఉన్న సమస్యనే ఈ మా ఆడిది ఎక్కడ లేదో నాకు అర్థం కాదు. నేను ఏడికి పోతే ఆడికే ఊరికి వస్తుంది సార్. ఏడికి పోయి ఏది మాట్లాడుదామన్నా కష్టం. కానీ ఇంకొక మాటిన సార్, మీ నాన్నకేళ్ళు కదా వస్తుంటే ఒకటి పంతులమ్మ కనిపించింది. అమ్మ సారీలు ఎక్కడ ఉన్నా అమ్మ ఎట్లా సార్ అంటే ఆమెకి తక్కువ చూపించి గిరిదాకా తీసుకొని వదిలిపెట్టిపోయింది. ఏం చేస్తామా అంటే నేను పంతులమ్మను నేను టీచర్గా చేస్తున్నా ఈ ప్రైవేట్ స్కూల్ అని చెప్పేసి అని మీకు ఇట్లా ఎట్లా తెలుసమ్మా సార్ అని చెప్పేసి అని అడిగితే సార్ మాకు బాగా తెలుసు అని చెప్పి ఏం చేసినాం సార్ అలా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అంతే నేను డబ్బులు ఇస్తాను. అదే డబ్బులన్నీ కాదు సార్, అవసరం పడ్డప్పుడు పని చేసి పెట్టాను. అయితే సారు నువ్వెందుకు వచ్చినావు ఇప్పుడు ఉన్న పిల్ల నా దగ్గరికి? ఇంత దూరం నేను ఏడిపోతాడికి వస్తావా నువ్వు? నేనెందుకు మన పిల్లల కోసం అని వచ్చిన, పిల్లలకి ఇంత ఉద్యోగం కోసము దానికోసం దీనికోసం సార్ అడగమని వచ్చిన. అదే నువ్వు అన్నప్పుడు సార్ ఎవరో తెలుసా? ఎమ్మెల్యే సార్, ఏం సర్పంచ్ కాదు, మనూరు సర్పంచ్ కాదు, పెద్ద సార్ ఏంటి ఎమ్మెల్యే సార్. సార్ నడుగు చెప్తాడు. ఇంకా సార్ నువ్వన్నా చెప్పు సారు. నేను ఇందాక మా పిల్లగాని కోసం అడిగినా సార్, చెప్పు సార్. పిల్లలు బట్టనే గాలికి తిరుగుతున్నారు, చదువు అయిపోయింది, బట్టనే తిరుగుతున్నారు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏం లేదు. అది ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో అట్లా జరిగిందమ్మా. మా టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా తప్పకుండా, అది సంక్షేమ పథకాలు అనుకోండి, మరి అభివృద్ధి పనులు అనుకోండి, ఉద్యోగాలు అనుకోండి, ఏ విషయంలో అయినా సరే మా కొడుకులు గాలికి తిరుగుతున్నారు సార్. గాలికి తిరిగితే వాళ్ళకు చదువు లేని వాళ్ళకు, చదువు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు స్కిల్ 2 నెలల కోచింగ్ ఇప్పించేసి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. కోచింగ్ ఇప్పిస్తున్నంట, మన తిండి కూడా పెడుతున్నట్ట. మొత్తం జిల్లా హెడ్ క్వార్టర్లో కోచింగ్ ఇప్పించేసి ఉద్యోగాలు. అయితే ఇంకోటి మరీ ఎక్కువ చదువుకున్న వాళ్ళకు కూడా అక్కడ నారాయణఖేడ్లో కూడా నేను సొంతంగా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన. ఈ ప్రభుత్వ పరంగా పెద్ద ఉద్యోగాల కొరకు చదువుకున్న వాళ్ళకు ఏర్పాటు చేసి 2 మాసాలు వాళ్ళకు ఉచితంగా కోచింగ్ ఇప్పించి భోజనాలతో, మధ్యాహ్నం భోజనాలతో పాటు మరి పుస్తకాలు కూడా పెట్టేసి వాళ్ళకు కోచింగ్ ఇప్పించి 15 చదువుకున్నాడు. 15 చదువుకున్నప్పుడు మా ఉద్యోగాల నోటిఫికేషన్ పడ్డప్పుడు కోచింగ్ ఇప్పించాం. మళ్ళీ కూడా ఇప్పిస్తాం. ఇంకా కూడా మళ్ళీ అవకాశం వస్తుంది. వింటున్నావా సార్? అయితే ఇంకోటి నేను సార్ ఒకవేళ మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చే వరకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకు 15 చదివినట్టు 15 చదివితే ఉద్యోగం వచ్చే వరకు ప్రభుత్వ పరంగా 3,016 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా వచ్చే మాసం నుంచి ఇవ్వబోతాం. అయితే వారికి 3,000 ఇస్తారు. తాగి తిరిగే కూడా కాదు, చదువుకునే కూడా ఇస్తాం. తాగి తిరగకుండా చూసుకోవాలి. అది మీ బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత. పిల్లకు పెళ్లి చేద్దామంటే పైసలు లేవు.
ఈయనేమో కళ్ళు దుకాణంలో ఎమ్మడి తిరుగుతాడు, సరిగ్గా పైసలు తీసుకురాడు, పని చేయడు, ఏం పిల్లకి పెళ్లి చేయాలి సార్. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం అనే పథకం పెట్టినారు. ఏ ఇంట్లో ఆడపిల్లకైనా తను మేనమామలాగా వాళ్ళ పెళ్లి కొరకైనా 1,116,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తారు. మీరు ఆడపిల్ల ఉంది ఆమె పెళ్లి చేయాలని చింత చేయాల్సిన అవసరం లేదు. మీరు పెళ్లి పత్రిక పెట్టుకోవాలని పత్రిక తీసుకొని వచ్చి మాకు ఇస్తే ఆన్లైన్ చేయించేసి చెక్ తీసుకొని వచ్చి పెళ్లి కాకముందు ఇస్తారా సార్? మీరు ముందుగా పెళ్లి పత్రిక ముందుగానే ఇస్తే పెళ్లి అయ్యే లోపల తీసుకొచ్చి లేదు లేదు ఆయనకి అమ్మాయికి మీకే ఇస్తారు, తల్లికి ఇస్తారు. పెన్షన్ పైసలు నీకే 2000 పెన్షన్ ఇస్తే 1,000 రూపాయలు తీసుకొచ్చేస్తుండే. ఇంకొక 2000 పెన్షన్ వస్తుందా సార్? 2000 రాలేదు, వచ్చే మాసం నుంచి 2000 చేస్తాం. 1000 రూపాయలు వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఇంటింటికి నల్లా ఇచ్చిండ్రు, మరి ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చిండ్రు, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన వంట చేసుకునే పక్క. అప్పటిలాగా ఇప్పుడు మీరు కట్టెలు మోసుకొస్తారా? బంద్ అయిపోయింది. అడవికి వెళ్ళడం, మోసుకెళ్ళడం, లేకపోతే తోటి కట్టలు చేసుకొని పొయ్యిలో పెట్టుకొని మీ కళ్ళు పాటు చేసుకోవడం ఇదంతా బంద్ అయిపోయింది కదా. అది బంద్ అయిపోయింది. ఇంటింటికి నల్లా తీసుకొచ్చిస్తున్నాం. ఇంటికి నల్ల పెట్టిస్తున్నాం, అయిపోతుంది. ఇంటికి నల్ల పెట్టి పట్టుకోండి, బయట పోయలేదు, ఎక్కడి నుంచి నీళ్ళు మోసుకొచ్చేది. అర్థమైందా? ఆ కష్టాలు ఊకేమన్నా అంటే నడుపా ఆ గుడిసె గప్పు, నడుపా గుడిసె గప్పు అంటారు సార్. వర్షం వస్తే మొత్తం వాటర్ ఎడగప్పుతా సార్. ఇప్పుడు గుడిసె కప్పుకునే అవసరం లేదు. మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మన సొంత స్థలంలోనే, అంటే మీరు ఆ గుడిసె ఉంది ఉదాహరణకి, ఆ గుడిసె ఉంది, ఆ గుడిసె స్థలమే ఉంది, మీకు అంతకంటే ఎక్కువ స్థలం లేదు. అదే స్థలంలో మీకు డబుల్ బెడ్రూమ్ ఇంటూ మన ముఖ్యమంత్రి గారు 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు ఇవ్వబోతుంది. ఇంతకుముందు కూడా కట్టిన ఇల్లు, ఒకవేళ మీకు లేకపోతే కూడా ఇంతకుముందు కట్టిన ఇళ్ళలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాయని అందులో కూడా మీకు ఇల్లు మొత్తాల్లో ఇస్తాం. అప్పు కదా, అదంతా పూర్తిగా ఉచితం, సబ్సిడీ, టోటల్ సబ్సిడీ ఉచితం. 5-6 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు. ఒక బెడ్రూమ్ లో మీరు ఉండొచ్చు, ఒక బెడ్రూమ్ లో మీ పిల్ల బాబు కానీ వాళ్ళు. ఇంతకుముందు లాగా 70 ఇల్లు కాదు, ఇట్లా పొడుగు ఇల్లు కట్టిస్తారు చూడు. 5 లక్షలు అంటే ఇంత కట్టుంటా సార్, ఇంత అని అడుగుతున్నా సార్. ఏదైనా మీరు మంజూరు చేసేది మీ పేరు మీదే, కట్టించేది ప్రభుత్వమే. లేకపోతే మీరు కట్టుకుంటామంటే మీరు కట్టుకోవచ్చు. వచ్చిన బిల్లు మీ చేతికి ఇస్తారు, మీ పేరు మీద మంజూరు అయింది. అయితే సార్ ఇంకోటి ఇబ్బంది అయింది సార్. ఇవి పాస్ పుస్తకాలు రాలేవు సార్. అది వేరే పాస్ పుస్తకాల మీద భూముల మీద పైసలు ఇస్తున్నట్టు కదా సార్. పాస్ పుస్తకాలు వచ్చినాయా మనకు? పాత పుస్తకాలు తీసుకోకపోతే ఇస్తలేదు సార్ వాటి మీద. అయితే పాస్ పుస్తకాలు పాత వాళ్ళకి అందరికీ కొత్త మన ప్రభుత్వ పరంగా పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. మీ అన్నదమ్ముల మధ్య పంచాయతీ లేదు సార్, ఏం లేదు మాది. దరఖాస్తు ఇచ్చే ఎన్నికలు వచ్చినాయి, ఆగే పెద్ద మనిషి అంటారు. ఆగిపోయినాయి, కొంత అధికారులు చేసిన తప్పుదాల మూలంగా కొన్ని ఆగిపోయినాయి. ఉన్నది ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల వాళ్ళు బిజీగా ఉంటారు. ఎన్నికలు అయిపోగానే ఎంబడి అవన్నీ చేపించి మీకు పాస్ పుస్తకాలు ఇప్పిస్తాము. మరి రైతు బంధు డబ్బులు 2 విడతలు ఇచ్చేసినాం. 4,000 ఇచ్చినాం. ప్రతి ఎకరాకి 4,000, ఒక సంవత్సరంలో 8,000 ఇచ్చినాం. కుర్మోలకు అంటే మా మామూలు కుర్మోలకు గొర్రెలు ఇవ్వడము. మరి ముదురాజులకు వలలు, చేపలు పట్టే వలలు, లోనాలు, వ్యవసాయం చేసుకునే ట్రాక్టర్లు, కుల వృత్తుల వాళ్ళకి ఎవరో ఏ వృత్తులు ఉంటే వాళ్ళకి ఆ వృత్తుల వాళ్ళకి అందరికి కూడా డబ్బులు ఇచ్చారు. సార్ నేను ఎన్నిసార్లు చెప్పినా ఈమె అనేది సౌడి కాడ కూడా మనకు పంచాయతీ రోజు అదే సార్. నేను మా పెద్ద మనుషులు టీం లీడర్. వాళ్ళందరూ ఏమంటారు అంటే ఏం చేసారు అంటే 2,000 రూపాయలు ఇప్పుడు పెన్షన్ చేసారు, 1,000 రూపాయలు అయితే పెన్షన్ తీసుకుంటున్నాం కానీ చెప్పింది. తీసుకుంటున్నారు లేదా పెన్షన్? 1,000 రూపాయలు. మరి ఓటేషన్ ఇప్పుడు నెలకు 1,000 రూపాయలు తీసుకుంటారు. మరి ఏం చేశారు అని ఎట్లా అంటున్నాం? మళ్ళీ 5 లక్షల రూపాయలు ఇంత కట్టేస్తారంట. అది కూడా చూస్తుంది కదా. రుణమాఫీ చేస్తుంది, 1,00,000 రూపాయలు అంటే రుణాలను మాఫీ చేస్తుంది. మనం తీసుకుంటే అప్పుడే ఇప్పుడు నేను తీసుకుంటే 1,500 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. ఏది కుంటున్నా సార్?
అరే ఇందాక చూసిన సారు పిల్లగాడు ఏం మాట్లాడుతున్నాడు, గల్ల 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 మాట్లాడుతున్నాడు. ఏం పిల్లగా ఏమి సార్ ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, రైట్ ఏం చేస్తావు సార్ నువ్వు అని అన్నా. రైట్ ఎట్లా వచ్చింది సార్ అని అడిగినా. నా పిల్లగానికి రాకపోయి నెట్ ఎట్లా వచ్చింది అంటే, ఏదో కోటలు ఉన్నాయంటే ఆయన కోటలు ఉంటే అట్లా ఉంటే వస్తాయా సార్ కోటలు ఉన్నారు. పేద విద్యార్థులు చదువుకోవాలి, మీ పేదోళ్ళ విద్యార్థులు చదువుకోవాలి, పిల్లలు చదువుకోవాలి. వాళ్ళు చదువుకోవాలంటే వాళ్ళకి చదువుకోవాలని ఆశయం ఉన్నా చదువుకోవడానికి డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువు చదివేయలేకపోతున్నారు. ప్రభుత్వం ఇక్కడ నారాయణఖేడ్లో మా ముఖ్యమంత్రి గారు 8 గురుకుల పాఠశాలలు పెట్టించారు. 8 గురుకుల పాఠశాలలు ప్రతి సంవత్సరం 5,000 మందికి చదువు చేపిస్తున్నారు. ఒక్కో విద్యార్థి పైన ₹1,00,000 ఖర్చు పెట్టారు. అంటే మీరు పైకి రావాలని మా ముఖ్యమంత్రి గారు ఆలోచన, మా ఆలోచన. మీరు పైకి రావాలి, చదువుకొని మీరు కూడా ఆర్థికంగా ఎదగాలి, బాగుపడాలి అనే ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారు. రాత్రి సౌదీ కాడ ఇంకో మాట చెప్పారు సార్, ఏదో టీవీలో నిన్న ఈ కేసీఆర్ సార్ కొడుకుంటున్నాడు చూడు సార్. ఆ సార్ ఏదో కారు 16 అనేది చెప్పిందంటే అది ఏంటి సార్? అది ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు అయితే గతంలో మీరు డిసెంబర్ మాసంలో భారీ మెజార్టీ ఇచ్చి 88 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ వాళ్ళని గెలిపించారు. అవును సార్. ఇప్పుడు మనం కేంద్రంలో కూడా మన ఎంపీలు ఉంటేనే కేంద్రం నుంచి కూడా మనం కొట్లాడి నిధులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన ఎంపీలు అక్కడ ఢిల్లీలో కూడా బాగా కొట్లాడి మన రాష్ట్రం కొరకు బాగా కొట్లాడి మనకు హైవేలు తీసుకొచ్చి మనకు ఎన్నెన్నో పనులు తీసుకొని వచ్చారు. ఇప్పుడు మనకు ఈ రాష్ట్రంలో మనకు పనులు కావాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం నుంచి కూడా మనం నిధులు రాబట్టుకోవాలి. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలంటే అక్కడ మన ఎంపీలు కొట్లాడాలి, పార్లమెంట్లో కొట్లాడాలి కదా, మన ఎంపీలు అడగాలి కదా, అడిగేటప్పుడు అయితే కావాలి కదా. అందుకని ఏమంటున్నారంటే మన దగ్గర 17 ఎంపీలు ఉన్నాయి, 17లో ఒకటి ఎంఐఎంకు వదిలిపెట్టేసాం మన పార్టీ, ఎందుకంటే మిత్రపక్షం. మిగతా 16 మనం గెలిపించుకోవాలని చెప్పేసి మళ్ళీ ఓట్లు వేయాలన్నమాట. మనం ఓట్లు వేయాలి. అయితే కేటీఆర్ గారు ఇప్పుడు యువరక్తం వచ్చేసింది. కేసీఆర్ గారు అన్ని మంచి పనులు చేస్తారు, కానీ ఆయన ప్రభుత్వం చూసుకోవాలి, ఇటు పార్టీ చూసుకోవాలని కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి పార్టీకి ఆయన అధ్యక్షుడు ఉంటూ మరి కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా వచ్చినట్టు వీరు చూసుకుంటారు. ఆయన వీలు లేని సమయంలో పనులు చూసుకుంటారు కదా. వారు ఇప్పుడు తిరుగుతున్నారు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ లో వారు మనకు దిశానిర్దేశం ఇస్తారు. ఈ రోజు కూడా మా జైరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మీటింగ్ ఇప్పుడు నిజాం సాగర్ ప్రాజెక్ట్ దగ్గర వచ్చారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కేటీఆర్ గారు మనకు చెప్తారు. అంటే పైసలు అసలు అక్కడ కేంద్రం నుంచి కేంద్రం నుంచి మనకు పథకాలు రావాలి కదా, పథకాలు రావాలి, డబ్బులు రావాలి. అందుకోసమని ఇప్పుడు మొత్తం మనం కూడా ఆడపోయి ఉండాలి. మనం వాళ్ళ దాంట్లో కూర్చొని కొట్లాడినే కదా మాకు తెలియదు కదా సార్, అందుకోసం అడిగిన తప్పడానికి ఒకసారి. అయితే మాకు పిల్లగానికి ఉద్యోగం పిల్లకు 1,16,000 సార్, 1,116,000 పైసలు ఇస్తున్నారంట. ఇల్లు పైసలు ఇస్తారు. వీటికి వస్తే నీకు ఎన్ని తెలిసినాయి? ఏం తెలిసింది నీకు? వీటికి వస్తే సార్ చెప్పి అన్ని తెలిసినా మరి ఇట్లా తిరుగుతూ తెలుస్తాయి. మొక్కలు ఆరిపోతున్నాయి, చెప్పులు ఆరిపోతున్నాయి, ఎందుకు తిరుగుతావు? అన్నిటికంటే ముఖ్యమైన కరెంట్ కూడా ఇచ్చాం కదా మీకు. 24 గంటల కరెంట్ ఉన్నా సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ మనం ఊళ్ళో సింగిల్ ఫేజ్ మోటార్ ఒక 3 ఉంటుండే, దాని దగ్గర పోయి నీళ్ళు పట్టుకోవాలంటే పొద్దున 1 గంట సేపు ఇస్తారు, రాత్రి సాయంత్రం ఒక 4 గంటలకు 1 గంట సేపు కరెంట్ ఇస్తారు. అప్పుడు పోయి మనం బిందెలు పట్టుకొని పోయి కొట్లాడుకుంటుంటాం. ఆ పరిస్థితి ఉండేది. ఇప్పుడు 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు ఇస్తాం ఇళ్ళకి కానీ వ్యవసాయం కానీ. మన చెరువులు కుంటలన్నీ కూడా మిషన్ కాకతీయాలు మొత్తం రిపేర్ చేసి కాళేశ్వరం నుంచి కూడా త్వరలోనే నీళ్ళు తీసుకురాబోతున్నాం. ట్రాక్టర్లు వ్యవసాయం మంచిగా చేసుకోవడానికి మనకు ఎడ్లు నాగం ఇప్పుడు ఎవరు పనిచేస్తలేదు సార్. అందుకని వ్యవసాయం వెనుకబడనివ్వకూడదు అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్లు కానీ వ్యవసాయ పనిముట్లు యాంత్రీకరణ కొరకని బాగా ప్రోత్సహిస్తున్నారు. అయితే యాంత్రీకరణ కొరకని ట్రాక్టర్లు అవసరమైన వాళ్ళు ట్రాక్టర్లు, హార్వెస్టర్ అంటే కొత్త కోసే మిషన్లు ఉంటాయి, కొత్త కోసే మిషన్లు కూడా ఇస్తాం. ట్రాన్స్ప్లాంటర్లు అంటే నాట్లు వేసే మిషన్లు కూడా ఇస్తాం. మనుషులు వేసులేదు ఇంకా రోటోవేటర్లు కానీ ఏవైనా సరే వ్యవసాయం పనిముట్లకు అన్నింటికి కూడా మన ముఖ్యమంత్రి గారు సబ్సిడీ ఇప్పించి మన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం. అంటే దానికి ఏమన్నా అప్లికేషన్ పెట్టాలి? దానికి అప్లికేషన్ పెట్టాలి. ప్రభుత్వము పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు, ఏడిఎస్ పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు.
నాదంకేళ్ళు అవసరం ఉన్న వాళ్ళు మీరు దరఖాస్తు పెట్టుకోండి అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు. ఇప్పిస్తారమ్మా. అంటే దాంట్లో ఎన్ని పైసలు మేము కట్టాలి సార్ దానికి? దానికంటే ఇప్పుడు బీసీలకైతే 50% సబ్సిడీ, ఎస్సీలకైతే 90% సబ్సిడీ. అంటే ఒక ట్రాక్టర్ 7 లక్షలు ఉందనుకో, మీరు 3-4 లక్షల రూపాయలు కట్టాలి, లేకపోతే బ్యాంక్ నుంచి అన్న తీసుకోవాలి. ఇంకా మిగతా 3-4 లక్షలు ప్రభుత్వం మీకు సబ్సిడీ రూపకంగా ఇస్తుంది. కంపెనీకి ప్రభుత్వమే చెల్లిస్తుంది. అర్థమైందా? అదే ఇది ఎందుకని తెలుసా, రాత్రి సౌడి ఇక్కడ అందరూ మేము అదే మాట్లాడుతున్నాం. నాగాడు లక్షలు నువ్వు మళ్ళీ ఇంటికి పోయినాక ఇప్పుడు ముంగట ఎలక్షన్స్ ఉన్నాయంటే ఈసారి కూడా ఓట్లు వేసుకుంటే మళ్ళీ 4 రూపాయలు బుక్కెట్ తిన్నికేమన్నా వస్తాయి. జర పోయినాక చెప్పు. ఎవరు చెప్తావు? ఆ గంగావకు, ఆ లచ్చవకు, ఆ మొగలవకు చెప్తావా? చెప్పు. అర్థమైందా? డాకా గ్రూప్లో కూడా ఇవ్వ పైసలు అంటారు. డాకా గ్రూప్లు ఉన్నాయి, కట్టుకొని ఇబ్బంది అవుతున్నాయి. డాక్టర్ గ్రూప్లో కూడా అన్నిటికీ మన మిత్తి మాఫీ చేస్తుంది కదా. మిత్తి మాఫీ డబ్బులు కూడా మన సెప్టెంబర్ మాసంలో అందరికి ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ మాసంలో అది కూడా రుణాలు పెంచే విచారణ ప్రభుత్వం ఉన్నది. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తున్నాం, ఆల్రెడీ ఇస్తున్నాం కదా. ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ డ్వాక్రా గ్రూప్ ద్వారా అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటారు తెలుగులో, దాన్ని ఏమంటారు అంటే మనం తినే ఆహారం వీటన్నింటినీ మనం శుద్ధి చేసి మనం ఇస్తాం కదా. పప్పులు, ఉదాహరణ పప్పులు ఉంటాయి, మిల్లులో బట్టి పెసరలు ఉంటాయి, మినుములు ఉంటాయి, కందులు ఉంటాయి, శనగలు ఉంటాయి. మిల్లులో బట్టి పప్పు చేసి ఇవ్వడం. అట్లనే కూరగాయలను కూడా టమాటాలు ఉంటాయి, సాస్ చేసి ఇవ్వడం. ఈ రకంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా పెట్టుకోవడానికి వీళ్ళకు ప్రోత్సహిస్తాం. నారాయణకేళ్ళలో కూడా పెట్టుకోమని చెప్పి నేను కొన్ని గోదాములు ఖాళీ ఉన్నాయి, గోదాములు తెప్పిస్తాను కూడా వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది. వింటున్నావా? అదే చెప్పు. పోయినాక అలా మిల్లు పెట్టుకోవచ్చు, పప్పు మిల్లు పెట్టుకోవచ్చు. అన్ని ప్రభుత్వం వచ్చిన నిజంగా సార్ ఏది చేయలేదు సార్. అసలు చాలా ఇబ్బంది అవుతుండే, చాలా కష్టమైంది. మీరు వస్తున్నాయి సార్. మీ పెన్షన్ అయితే వచ్చిన నుంచి వస్తాయి కదా సార్. మా పిల్లగానికి అయితే పంపిస్తుంది సార్. నేనే పెట్టుకో, ఎన్ని రోజులు పెట్టుకుంటారు, మీరైనా పెట్టుకోండి పంపిస్తాను. కోచింగ్ ఇప్పిస్తా, నాదే లేదు సార్. వాళ్ళకి ఉద్యోగం అంటే పెళ్లి చేయడానికి పోతే ఏమంటారు అంటే ఏం పని చేస్తున్నారు. అదే ఇప్పుడు ఆయన చదువుకోకపోతే ఆయనకు కోచింగ్ ఇప్పించేసి 2 నెలలు కోచింగ్ ఇప్పించేసి ఉద్యోగం ఇప్పిస్తుంది. కోచింగ్ తీసుకున్న రోజులు వసతి ఉచితమే, కోచింగ్ తీసుకున్న రోజులు భోజనం ఉచితమే. ఆ తర్వాత వాళ్ళకి ఉద్యోగం తిండి పెట్టి అన్ని 2 నెలలు 2 నెలలు సార్. 2 నెలలు అంటే చూసినా 2 మాసాలు అంటే ఎవరు అడిగిన చూసినావా? ఇదే తీసుకున్న దానికోసమే సార్ ఒట్టి ఇప్పిస్తున్నంటే సార్ నేను అడిగింది సార్ 10 రూపాయలు సార్. ఇప్పుడు నెలకు 1000 రూపాయలు వస్తుంది. ఇంత 10 రూపాయలు ఎప్పుడైనా కళ్ళడానికి 10 రూపాయలు ఏమంటే ఇయ్యే సార్. ఇయ్యా కానీ తీసుకుని నేను ఇస్తాను సార్ పైసలు. ఏ కానీ తీసుకుంటే ఇంతే సార్. 1000 రూపాయలు ఇంతే. మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు కదా. ఆ కళ్ళలో ఏదో గుల్పాలు కలుపుతారు, అది కలిపి మొత్తం ఆరోగ్యాలన్నీ పాడవుతున్నాయి. 15 రోజులకు ఒకసారి అడిగేది సార్. అది కూడా నేను ఎప్పుడు రోజు అడుగుతాను సార్. 15 రోజులు వారానికి ఒకసారి. అది వెనక కూడా ఇచ్చిన 1000 రూపాయలు తీసుకొచ్చినామంటే కథ లేదు సార్. ఇంట్లో ఆ గోళీ లేచిన కొద్దిగా ఎంత మాట్లాడేసాను సార్. గోళీ వస్తున్నా అవి సరిపోతలేవు. 2000 ఇంకెప్పుడు వస్తాయి అంటే వస్తలేవు అని చెప్తే నువ్వు తీసుకుపోతున్నావు. 1000 రూపాయలు తాగుతున్నావు, 1000 రూపాయలు తెస్తున్నావు అంటున్నావు. 1000 రూపాయలు వస్తున్నాయి, 2000 వస్తున్నాయి. నాకు 1000 రూపాయలు వస్తున్నాయి. వచ్చే మాసం నుంచి 2000 వస్తాయి. 2000 వస్తాయంట. మొత్తం తీసుకొచ్చి ఇవ్వాలి సార్. వచ్చిన నుంచి 2000 వస్తే ఇస్తా సార్. నేను తీసుకుపోయి ఇస్తా. తీసుకుపోయి ఆయన డాక్టర్లకు ఆలకిలో పెట్టకు లేదా మనం వెంటనే గట్టిగా ఉంటాం సార్. సార్ పోయి వస్తా సార్. కానీ మీరు ఇంత మంచోళ్ళని తెలియదు సార్. లేదు సార్, మీరు ఇంత మంచోళ్ళని మాకు తెలియదు. ఇంత మీరు గెలిపించుకొని మీరు నన్ను గెలిపించింది ఎందుకొరకు? అవును సార్. మీ అవసరాలు చేసే కొరకని, మీ కష్టాల్లో పాల్పంచుకునే కొరకని, మీ సేవ చేసే కొరకని గెలిపించాను. తప్పకుండా మీకు అందుబాటులో ఉండి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా దగ్గర స్వేచ్ఛగా వచ్చి మాట్లాడుకోవచ్చు, పని చేసుకోవచ్చు సార్. నీలాగే మరి కేసీఆర్ సార్ వాళ్ళ కొడుకు వాళ్ళు అట్లా తెలుసుకుంటారా సార్? తెలుసుకుంటారు. మాట్లాడతారా సార్? మాట్లాడతారు. ఇవన్నీ అయితే వాళ్ళు మాట్లాడకపోతే ఇవన్నీ అడగలేదు. నా జీవితంలో సార్ ఒక్కసారి కేసీఆర్ సార్ని కలిసి చచ్చిపోయిన పర్వాలేదు సార్. నాకైతే
ఆ సార్ని కలవాలని మన ఇద్దరం పోదాం సార్ పోదాము తీసుకుపోయి కనిపిస్తుంది సార్ సార్ చెప్పింది సార్ అట్లా మాకు వస్తాం సార్